ఈ సభ మిగతా కార్లు ఆపేయండి దయచేసి. ఆ కార్లు ఆపాలి. స్కార్పియో ఎందుకు మళ్ళా ఆపండి. ఎందుకది ఎస్కార్ట్ వెహికల్స్ ఎందుకు లోపలికి? దయచేసి ఆ గేట్ క్లోజ్ చేయాలి. గేట్ క్లోజ్ చేయండి. బార్ గేట్ క్లోజ్ చేయండి. ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో అతి ప్రధానమైనటువంటి పాత్ర పోషించబోతున్నటువంటి బూత్ కమిటీల సభ్యులు, బూత్ కమిటీల కన్వీనర్లు, ప్రధానమైనటువంటి నాయకులతో దిశానిర్దేశం చేయడంతో పాటు భవిష్యత్ ప్రణాళికలో ప్రధానమైనటువంటి భూమికి మీరు పోషించాలనేటువంటి ఆలోచనతో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు ఈ సమరసంకారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఖచ్చితంగా మనందరం ఆలోచన చేయాల్సింది, ఈ రాష్ట్రంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసి ఉండవచ్చు, కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎన్నడూ చూసి ఉండలేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అభివృద్ధి, సంక్షేమం ఆంధ్ర రాష్ట్రంలో పరుగులు తీయించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక వెలుగు వెలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు చీకటి పరిపాలనతో చీకటిలో మగ్గిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు. ప్రకృతి కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఏ రోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టినా, పరిపాలన చేతికి తీసుకున్నా ఈ రాష్ట్రంలో కరువు విలయతాండం ఆడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఈ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. ఒక ఇన్ఛార్జి మంత్రి. ఈరోజు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే ఈరోజు 4 సార్లు ఓడిపోయి ఈరోజు మరలా దొడ్డిదారిన ఎమ్మెల్సీ మంత్రి, ప్రజలు ఎవరైతే మాకు వద్దు అని చెప్పి పంపించేశారో ఆయన మరలా తిరిగి మంత్రి అయ్యేటువంటి పరిస్థితి. ఏ రోజు ప్రజల మధ్య మెలగనటువంటి వ్యక్తి ఈరోజు నారాయణ గారు, ఎప్పుడు గెలవనటువంటి వ్యక్తి, ప్రజల ముఖం చూడనటువంటి వ్యక్తి, ప్రజలతో సంబంధాలు లేనటువంటి వ్యక్తి, ఆయన మరొక మంత్రి. 3వ వ్యక్తి ఇన్ఛార్జి మంత్రి ఎవరంటే అమర్నాథ్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న బీఫార్మ్ ఇస్తే ఫ్యాన్ గుర్తు మీద గెలిచి పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పాలనలో ఈరోజు మంత్రిగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళ ముగ్గురుని చూస్తే అర్థమైపోతుంది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో ఏ రోజు ఎన్నికలు వచ్చినా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిదని మరొకసారి నిరూపించి 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు తిరుగులేనటువంటి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రాబోయేటువంటి రోజుల్లో జగనన్నకి నెల్లూరు జిల్లా పెట్టని కోట మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందనేటువంటి ఆలోచన కలిగించి ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రారంభోత్సవం చేయాల్సినటువంటి సమయంలో శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా జగనన్నను ఆదరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్నని గెలిపించి రాబోయేటువంటి రోజుల్లో జగనన్న తిరుగులేనటువంటి శక్తిగా తయారు చేసేదానికి ఆలోచన చేయండి అని చెప్పి పేరు నా చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. ఇప్పుడు మన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది.
జిల్లా నలుమూలల నుంచి, ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి మండుటెండని సైతం లెక్క చేయకుండా చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్న నా ప్రతి కుటుంబ సభ్యుడికి ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఏంటంటే ఆ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఆయనవి. ఉండకూడని డేటా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చింది ఆయన. ఇవి నిజంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇవి నేరాలు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అటువంటి తప్పు చేసిన వ్యక్తి, తప్పు చేసి పట్టుబడిన ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దోషం ఎదుర్కొంటా తప్పు చేసి ఈ వ్యక్తి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈ వ్యక్తి తానే దొంగ ఓట్లను తీసేసి, తానే దొంగ ఓట్లను చేర్పించి మంచి ఓట్లను తీసేసి తాను చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్కి సంబంధించిన సిఇఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. మనం అడగడం తప్పట. మంచి ఓట్లను నమోదు చేయండి అని చెప్పి మనం అడగడం తప్పట. అంటే దాని అర్థం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మన తప్పు అని చెప్పి ఇష్యూను పెద్ద చేసి తనకు సంబంధించిన ఎల్లో మీడియాలో దాన్ని గొప్పగా చూపించుకొని అదేదో తప్పన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మన మీదనే బురద జల్లతా ఉన్నప్పుడు ఇదే మాటలే మాట్లాడాడు. మళ్ళీ ఈరోజు దొంగతనం చేస్తూ పట్టుబడినప్పుడు మళ్ళీ ఇవే మాటలే చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి సిగ్గుమాలిన మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి నిజంగా కొనసాగితే అధికారంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు తనకు ఓటు వేయరో తెలుసుకొని ఓటర్ లిస్టు నుంచి వారి పేర్లను తీయించేందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనులను చూస్తూ ఉంటే వారు ఓట్లు రేపొద్దున వేయరు అని అనుకుంటే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మనుషులను కూడా బహుశా చంపించేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలను కూడా బహుశా తగలబెట్టిచ్చేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి పరిపాలన నిజంగా చూస్తూ ఉంటే, ఈ పెద్ద మనిషి పరిపాలన చూస్తూ ఉంటే పూర్వకాలంలో కథలు వినేవాళ్ళం. రాక్షసుల పాలన, బకాసురుడి పరిపాలన, నరకాసురుడి పరిపాలన, ఇటువంటి పరిపాలన వినేవాళ్ళం కథలు. ఇవాళ అక్షరాల నారాసుని పరిపాలన ఇవాళ చూస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థ, రాష్ట్రంలో ఈ వ్యవస్థ దిగజారిపోయింది అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదట తన తర్వాత 4 సంవత్సరాల పాటు ఏ ఒక్కటి కూడా చేయకుండా ప్రజలను మోసం చేస్తాడు. 4 సంవత్సరాలు మోసం చేసిన తర్వాత రాష్ట్రాన్ని వీళ్ళంతా కలిసి ముంచిన తర్వాత ఇప్పుడు అదే వారితో, అదే బీజేపీతోనూ, అదే పవన్ కళ్యాణ్తోనూ ఇప్పుడు పోరాడుతూ ఉన్నట్టు డ్రామా ఆడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పోలవరం కట్టడు, పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలు. కానీ ఇదే పెద్ద మనిషి పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేసేస్తాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం మనమంతా పిచ్చోళ్ళంలే, ఆయన జాతికి అంకితం చేసినా కూడా పర్వాలేదు, పోలవరం కట్టకపోయినా ఆయన జాతికి అంకితం చేస్తే కూడా మనమంతా చప్పట్లు కొడతామని చెప్పి ఈయన అనుకుంటా ఉంటాడు. తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు. 4 సంవత్సరాలు ప్రత్యేక హోదాను కూనీ చేస్తాడు. కూనీ చేసిన తర్వాత ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఇప్పుడు